వర్షానికి పరిస్థితి ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా ప్రియపరలో తండ్రి, కలిగిన మా దేవ, ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మీ దాసురాలు సామ్రాజ్యం గారు దయగల తండ్రి, మీ కొరకు యోగ్యమైన పాత్రగా వాడబడిన మీ దాసురాలు మీ సన్నిధిలో ఉండడం మీరు చిత్తమైన స్తోత్రాలు. అవసరాలు తీసుకుంటారు అందులో బట్టి కనపరుస్తూ ఆరాధిస్తున్నాం. మహిళలో అవసరాలు హెచ్చించారు, అందులో బట్టి మేము ఆరాధిస్తూ పూజిస్తున్న సమర్పిస్తున్నాం. ఎదగలిగిన మాత్రాన్ని తిరిగి తన భూస్థాపన కార్యక్రమం ద్వారా తన ద్వారా ఏ సేవ జరిగించాలని ఆశపడుతున్నారు. ఆ సేవ సంపూర్ణం చేయబడినట్టుగా అనుకూలపరిచి మీరు మహిమ పొందవలసిందిగా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంది, అయినా ప్రభావం బంధుమిత్రాదులు, రక్త సంబంధులు, స్నేహితులు, సహపాఠి వారు, విశ్వాసులు వీళ్ళందరూ ఆగలిగిన చేసుకోవాలి. గొప్ప ఆదరణతో కుటుంబాన్ని బిడ్డలు కూడా నింపి జీవించండి. మీ దయగల నామమున బట్టి వందనాలు చెల్లిస్తూ మీ ఆదరణకరణ దగ్గర కింద బిడ్డలు తీసుకుని వస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను. ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు, ప్రజలలో నీవు మహాశ్రేష్ఠుడవు. ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. చుట్టేస్తే గంట అక్కడి నుంచి ఎప్పుడు కూడా ప్రార్థన చేసి పాట 643 ప్రార్థిస్తున్నారు. 679 ధన్యుడవు నీ ధన్యుడు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడు పాట 2011 కొత్త దాంట్లో 10,040 చూసుకోండి. 679 ఉంది. పుస్తకంలో ధన్యుడవు నీ ధన్యుడు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడు.
ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు యెహోవాయే నిన్ను విమోచించెను యెహోవాయే నిన్ను విమోచించెను ప్రజలలో నీవు మా శ్రేష్ఠుడవు ప్రజలలో నీవు మా శ్రేష్ఠుడవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. చూడండి, గోధుమ రేటు తర్వాత రేటు మధ్యలో 1 2 ఇదంతా ఒకడు ఈ మధ్యకాలంలో యుద్ధంలో చేరి వాడు చేసిన పని ఇదంతా పాత పుస్తకాలు ఇవన్నీ ఏముండవు వాడే కదా, అదే లైఫ్. అది ఎంతో మంది చచ్చిపోతే పాడుతున్నారు యుద్ధంలో, అది లెక్కే లేదు. రాత్రి 3 రోజులు వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు. నాకు ఇప్పుడులాగా స్పీడ్గా రావడం లేదు. అమెరికాలో ఉంటే వాడు రాత్రి కనీసం 3 దినాలు పనిపెట్టి ఈ 3 దినాలు వాడి దగ్గర రాత్రి పగలు అర్థమైందా? అందుకే ఇవన్నీ అందరూ బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పాటలు ఎట్లా పాడాలో అర్థమే కావట్లేదు చాలా. నీ పాపము పరిహారమయే నీ అతిక్రమము చుడువబడే నీ పాపము పరిహారమయే నీ అతిక్రమము చుడువబడే నీ దోషియని నిందించే ప్రభు నీ దోషియని నిందించే ప్రభు ఆత్మలో కపటము లేదని
పాట సంఖ్య 674, 658. అయిపోయిందా? ఇక్కడ బాక్సులో పెట్టడం. బాక్సులో పెడితే మోసుకుని మా మీద ఎవరైనా చూడండి. అయిపోయిందమ్మా అక్కడ బాక్సులో పెట్టేసారా? ఓకే. మహిమరాజు సన్నిధి మకుటదారులై. మహిమరాజు సన్నిధి మకుటదారులై నిత్య జీవ శాంతిలో నిలచియుందుము. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట. శాంతినాథుడేసుని సముఖములో సంతతమే నిత్యము చింతలేదురా. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట. అంత సర్వదూతలు ప్రస్తుతించగా పాడి మోక్షమందున మోదవందెదము. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, 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 హల్లెలూయా పాట. గమనించండి, వెంటనే లోపలికి చేసుకున్నారండి. చేసి బయట చేసి లోపల
రండమ్మా, నిలబడదు, రండి. చేసి రండి, ఇంకా కొంచెం చేసి లోపల పంపించండి. చేస్తున్నారండి ఉన్నాయి ఇంకా రెండు చేసి రండమ్మా, నిలబడదు, రండి. లోపలికి రండి. అండ్ ఆ చైర్స్ లోపల తీసుకురండి, వస్తున్నారుగా. రండమ్మా, స్థలం ఉంది, తీసుకొచ్చి వేయండి. ఆ చైర్స్ లోపల తీసుకొచ్చి తీసుకోండి, ఆ చైర్స్ తీసుకోండి. పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని కలిసి మనం చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయం. ఆ మాట మనం చదువుతాం. ఏం పర్లేదు, ఒక మాట చదువుతా. 45వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఒక్క మాట మనం కలిసి చదువుతాం. చాలా చక్కని మాట. ప్రభువు అందరికీ కలిసి ప్రభు తెలియజేసిన మాట అమ్మి ఆమె ధన్యురాలే సిద్ధపరచురు కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. చిన్న ప్రార్థన చేస్తాం. శివారి బట్టి మరోసారి చెల్లించి ఆరాధిస్తున్నాం. రాష్ట్రాల యొక్క భూస్థాపన కార్యక్రమంలో శ్రేష్టమైన మీ వాక్యాన్ని తీసుకుని వచ్చారు. అనేకులతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. స్వరాన్ని చేసి మీ నామాన్ని హెచ్చించండి. దాని ద్వారా సేవ జరిగించాలని ఆశపడుతున్నారు. ఆ సేవ సంభవం చేయబడి అనుకూలపరిచి కార్యాలు జరిగించారు. లూకా 12 అపోస్తలుల కార్యాలు 6 కీర్తన 9 నెరవేర్చండి. ఇవి 4 పని అందరి పట్ల నెరవేర్చి హృదయం కూడా తాకబడినట్లుగా అనుకూలపరిచండి. మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోండి. విశ్వాసంతో మీ మీద ఆధారపడుచున్న మీ వాక్యమును విడుదల చేసి
అనేకుల హృదయాలను ఒప్పించి నూతన రక్షణ మీ సంకల్పంలో మీ ప్రజలైన వారిని మీ వైపు ఆకర్షించుకొని మీ నామాన్ని మహిమపరచుకోవాలి. అనేకుల హృదయాలను ఆదరించి మీరే ధైర్యపరచండి. మీ దయగల నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ కృపను కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు మన దృష్టికి తీసుకొని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడేదాక. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎవరైనా మరి భూస్థాపన కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక మాట చదివిస్తుంటారు. అతడు సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళేదనే మాట చదివిస్తుంటారు. ప్రభు మరి వాస్తవంగా నేను యథార్థంగా చెప్తున్నానికి నిలబడిన తర్వాత పాట పాడేటప్పుడు ఈ మాట నా గమనంలోకి తీసుకొని వచ్చాను. ఏంటి ఆ మాట? నమ్మిన ఆమె ధన్యురాలు అనే మాట నా గమనంలో ప్రభు తీసుకొని వచ్చాను. సరే, నాడు లోకంలో చాలా వరకు ధన్యత అనే విషయాలు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే రకరకాల సందర్భాల్లో పలాని వాడు ధన్యులు, పలాని వారు ధన్యులు, పలానా ఆమె ధన్యురాలు, పలానా ఆయన ధన్యుడు అనే విషయాలు మనం మాట్లాడుతుంటాం. కానీ ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, ఏ గొప్ప ధన్యత తన దాసురాలు అనుభవిస్తూ వచ్చిందో అది అందరూ కూడా తెలుసుకోవాలని ప్రేమ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మిన ఆమె ధన్యురాలు. ఏమి నమ్మారు? ఆమె నమ్మిన సత్యం ఒకటి ఉంది. ఆమె ఎవరు నమ్మారు? ఆమె సత్యమును నమ్మారు. సత్యము అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను అన్నాడు. ఆ సత్యము ఎవరు అనంటే ఆయనే సత్యము అనే మాట ఆయన తేటగా తెలియపరిచారు. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు అంటే మోక్షమునకు రాలేదు అని యేసు ప్రభువారు ఖచ్చితంగా వక్కాణిస్తూ వచ్చారు. ఈనాడు లోకంలో ఆస్తి, ఐశ్వర్యము, ధనఘనతలు ఇవన్నీ కూడా కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో మరి ఆ సత్య మార్గాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో ఒకవేళ తుది శ్వాస విడిస్తే వారి గమ్యం ఏంటనేది దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, అగ్ని గంధకములతో మండు గుండము అని రాయబడి ఉంది. అంటే అగ్ని గంధకములతో మండే గుండం అంటే యమగుండము, నరకం అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అలాంటి దానికి ప్రతి మానవుడు కూడా మరి వెళ్ళడం దేవుని యొక్క ఇష్టము కానీ అలాంటి స్థితి నుండి మానవాళికి గొప్ప విడుదల, విమోచన ఇవ్వడానికే సత్యదేవుడి భూలోకములకు అనుదించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, ఇక్కడ మనం చూస్తూ వెళితే ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే సత్య మార్గము, ఏకైక మార్గం ఎవరు అనంటే ఆయనే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాది దేవుడు. ఆ దేవుడు మరి ఎక్కడ ఉన్నాడు అనే విషయానికి వస్తే ఆయన పరమందు ఆసీనుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇది 113వ దావీదు కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, పరమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వారు ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆయన భూమి ఆకాశాలనట వంగి చూచినట్లుగా దేవుని యొక్క వాక్యం వివరణ ఇస్తుంది. ప్రియులారా, పరమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వారు ఎవరు కూడా లేరు. ఆయనట భూమి ఆకాశాలను వంగి చూస్తూ వచ్చాడట. అంటే అంత ఔన్నత్య స్థానంలో ఉన్నటువంటి ఆ దేవుడు పరమందు ఆసీనుడై ఉన్నాడట. ఆయన ఆసీనుడైనటువంటి ఆ స్థలం ఎలాంటిదనంటే అది వైభవంతో కూడినటువంటి రాజ్యం అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అది దగదగ మెరుగుతున్నటువంటి రాజ్యము, అది లయము కానీ రాజ్యం అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా,
అక్కడ మనం చూస్తూ వెళితే అది ఎలాంటి స్థలం అంటే బంగారపు వీధులతో కూడినటువంటి స్థలం అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి, అలాంటి ఔన్నత్యమైనటువంటి స్థానంలో ఆ దేవుడు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అదే ఆ రాజ్యంలో ప్రతి మానవుడు కూడా ఉండాలి అని, అందరి వరకు ఆ నిశ్చలమైన రాజ్యాన్ని, మోక్షాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అందరు కూడా ఉండాలని ఆ దేవుని యొక్క ఇష్టం. అయితే ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు అనంటే, ఎవరైతే నాడు లోకంలో తమ పాపముల విషయమై పశ్చాత్తాపడతారో, ఎవరైతే తమ పాపములకు పరిహారం చెందుతారో అటు వారికి మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. మొట్టమొదటిగా ఉన్నతమందు ఆశీనుడైన మన దేవుడని యెహోవాను పోలిన వారు ఎవరు కూడా లేరు అంటే ఆయన ఎలాంటి వాడు అనేది దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, యెషయా గ్రంథంలో రాయబడింది ఆ మాట. యెషయా గ్రంథంలో మనం చూస్తూ వెళితే 6వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన సింహాసనాసీనుడైనటువంటి వాడై ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట ఆ దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడనంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రి పొగడబడుచున్నటువంటి దేవుడని ఆయన గురించి రాయబడి ఉంది. మొట్టమొదటిగా ఆ పరమందు ఆశీనుడైనటువంటి దేవుడు ఎలాంటి వాడనంటే పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆయనలో పాపమే లేదు. ఆయన నివసించే ప్రదేశం కూడా ఎలాంటిదట, పరిశుద్ధమైనదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అది ఎక్కడ చూడగలం మనం? అది ప్రకటన గ్రంథం దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తూ వెళితే అక్కడ ఆ పరమ నుండి ఏంటంట, పరిశుద్ధమైన యెరూషలేమనే ఒక పట్టణం, అది తండ్రి నుండి దిగివచ్చుట నేను చూస్తున్నాననే మాట యోహాను రాస్తూ వచ్చాడు. అది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణం అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నూతనమైన యెరూషలేమనే పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూస్తున్నాననే మాట తెలియపరుస్తూ వచ్చాడు. అంటే ఆయన నివసించేటువంటి రాజ్యము కూడా ఎలాంటిదట, పవిత్రమైనది, పరిశుద్ధమైనదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మానవులు ఆ దేవునితో కూడా ఆ రాజ్యంలో ఉండుట ఎంత గొప్ప ధన్యత అనేది ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఆ పవిత్రమైన రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ సర్వలోకం మానవాడినిట పరమందు ఆశీనుడైనటువంటి ఆ దేవుడు మానవాళిని చూసినప్పుడు మానవులందరూ కూడా ఎలా ఉన్నారని మరి దేవుని యొక్క వాక్యం వివరణిస్తుందంటే, ఆదికాండము 6వ అధ్యాయం మనం చూసి వెళితే 11వ వచనంలో మానవులందరూ కూడా ఎలా ఉన్నారంట, చెడిపోయి ఉన్నారు. చూడండి, ఆయన భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను అని వ్రాయబడి ఉంది. సర్వ శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని దేవుని యొక్క సన్నిధిలో చూసి వచ్చిన వారి అంతము వచ్చున్నదని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా మరి చూస్తూ వెళ్ళినప్పుడు భూలోకంలో ప్రతి మానవుడు చెడిపోయిన స్థితిలో ఉన్నారని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, సహజంగా మనం ఆలోచిస్తే నేనేం చెడిపోయాను, బాగానే ఉన్నాను కదా అనుకుంటూ ఉండవచ్చు. మంచి వస్త్రాలు ధరించుకున్నాం కదా అనుకుంటూ ఉండవచ్చు. ఈరోజు సామెత గ్రంథంలో ఒక మాట చదివా, 28 ఈరోజు తేదీ ఎంత, 22/1 చెప్పబడేటువంటి మాట ఏంటంటే, లేదు 22వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఏంటంటే, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారం కంటే ఏంటంట, దయయు కోరదగినవి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే కూడా దయయు కోరదగినవని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈనాడు లోకంలో మరి గొప్ప ఐశ్వర్యవంతులైన మరి లోకంలో చూస్తూ వెళితే వెండి బంగారాలు కలిగినటువంటి వారైనప్పటికీ కూడా మానవుని యొక్క జీవితంలో మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఇది మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో ఆయన రాస్తూ వచ్చాడు. మహాజ్ఞాని సొలొమోను ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ వెళితే, సుగంధ తైలము కంటే మంచి పేరు, ఒకరి జన్మదినం కంటే ఒకరి మరణ దినము మేలు అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. చూడండి, మంచి పేరు, అందులో సుగంధ తైలం కంటే మంచి పేరు
ఒకరి జన్మదినం కంటే కూడా ఏ దినమట? మరణ దినమే మేలనేది ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. ఇదేంటండి మరణదినం మేలని ఎవరంటారండి? సహజంగా చనిపోతే అందరూ ఏడుస్తున్నారు కదా, బాధపడుతున్నారు కదా, మేలు అని ఎట్లా చెప్పగలము అనంటే వ్యక్తిగతమైన జీవితంలో ఆ దేవుని ఎవరైతే నమ్మారో వారు అది మేలని ఖచ్చితంగా గ్రహించగలరని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకని తన దాసురాలకు ప్రేమ కలిగిన దేవుడు ఏ పేరు ఇచ్చాడు? నాకైతే తెలియదు కానీ సామ్రాజ్యం గారు అని అనగానే రాత్రి ప్రేయర్ మీటింగ్లో ఉన్నప్పుడు నాకు స్లిప్ పంపించారు. మరి సామ్రాజ్యం గారు మహిమలోనికి పిలవబడ్డారు, ప్రార్థన చేయమన్నారు. సరే ఎవరి సామ్రాజ్యం గారు అంటే ఆమెను గురించి చాలా విషయాలు మరి ప్రస్తావిస్తూ వచ్చారు. ఆమె మరి దేవుని నమ్మినటువంటి ఒక వ్యక్తి. ఏ దేవుని నమ్మారు ఆమె అనంటే పరమందు ఆశీనుడైన దేవుని, పరిశుద్ధుడైన దేవుని ఆమె హృదయంలో చేర్చుకున్నారట. అంత మాత్రమే కాదు, ఆమె పాపుల విషయమై పశ్చాత్తాపం ఉన్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు కానీ దేవుని కార్యాల పట్ల ఆమె ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి అని ఈ విషయాలన్నీ కూడా మరి చెప్తూ వచ్చారు. ఆమె ఎందుకని ప్రభువు ఆమెతో మాట్లాడినప్పుడు దేవుని మందిరం కూడా కట్టించాలనే నిజమైన మరి ఆ ఆశ తన హృదయంలో దేవుడు పుట్టిస్తూ వచ్చాడు. మంచి పేరు అనేది ఎట్లా వస్తుందంటే దేవుని పక్షాన మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. అందుకనే దేవుని ఇంటికి ఒక కొంత స్థలము, ఆ తర్వాత మందిర నిర్మాణం అనే ఈ విషయాలన్నింటిలో కూడా ప్రభు తనకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి దేవుని యొక్క మహిమ కొరకు ఆమె మరి మొట్టమొదటిగా తన హృదయాన్ని దేవుని ఇంటిగా ఆమె చేస్తూ వచ్చింది. రెండవదిగా దేవుని యొక్క ప్రజలు కూడి ఆ దేవుని యొక్క సన్నిధిని ఘనపరచడానికి ఒక మందిరాన్ని నిర్మాణం చేయడానికి దేవుడు మరి తన దాసురాల హృదయంలో భారాన్ని దేవుడు వచ్చాడు. సరే, ఇక్కడ మనం చూస్తూ వెళితే ఆ సామ్రాజ్యం గారు సంపాదించుకున్నది ఏంటంటే మంచి పేరు. ఎంత ఆశ్రయశ్వర్యం ఉంటే మంచి పేరు లేకపోతే సుఖమండి, రకరకాల మాటలు అంటూ ఉంటారు కదా. దేవుని యొక్క వాక్యం బట్టిగా పోదు. ఈనాడు ఆత్మీయ జీవితంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, తర్వాత వెండి బంగారం, సరే రెండో మాటకు వస్తే సుగంధ తైలం కంటే మంచి పేరు. సుగంధ తైలం అంటే సహజంగా మంచి సువాసన వస్తూ ఉంటుంది. మరి కొంతమంది పేరు వినగానే ఎంతో మంచి అభిప్రాయం అనేది మనుషుల యొక్క హృదయాల్లో నుండి వస్తుంది. ఇదే సుగంధ తైలం కంటే కూడా మంచి పేరు. ఇప్పుడు సహజంగా మన పర్ఫ్యూమ్స్ ఏదన్నా మరి వేసుకుంటే మనం ఒంటికి వేసినా ఎక్కడ వేసినా కొద్దిసేపు ఉంటే అది ఏమైపోతుంది, తర్వాత ఏమైపోతుంది, అది ఆ స్మెల్ అంతా పోతుంది. మంచి పేరు అనేది పోతుందా? అది మంచి పేరు నిలిచి ఉంటుంది. ఇది వాక్యానుసారమైన సత్యం ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూసి పెడితే తన దాసురాలను ప్రేమ కలిగిన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, ఇక్కడ మనం చూసి వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే ఆ ప్రియమైన దేవుడు ఆ మంచి యోగ్యతను తన దాసురాలకు ఇవ్వడానికి దేవుడు తన దాసుల యొక్క హృదయాన్ని సంధించారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మొట్టమొదటిగా ఒక మాట చెప్పాను నేను, మానవులంతా కూడా ఎలా ఉన్నారని దేవుడు చూస్తే చెడిపోయారు అని కదా. అందరూ మానవులందరూ అంటే అన్ని కులముల వారని, అన్ని మతముల వారని, అన్ని జాతుల వారని, అన్ని కోవలకు సంబంధించిన వారు అని. ఒక కులం వారు, ఒక మతం వారు, ఒక దేశం వారు, ఒక ఊరు వారు కాదు. కానీ నాడు దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే మానవులందరూ అని రాయబడి ఉంది. ఇది రోమాపత్రిక 3వ ఇచ్చే వివరణ ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేకపోతున్నారు. ముందుగానే చెప్పాను, రాజ్యం ఎలాంటిదో, బంగారపు వీధులు, పరిశుద్ధమైనటువంటి పట్టణం అది. దానిలో ప్రవేశించే యోగ్యత మానవుడు కోల్పోయాడు. కారణం ఏంటంటే మానవుని యొక్క పాపము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, మానవుడు జన్మతోనే పాపి అండి, అందరూ రాయబడి ఉంది. మానవుడు జన్మతోనే పాపి, కర్మ పాపం ఉంది. కర్మ పాపముల చేత మానవుడు సతమతమైపోతున్నాడు. నెమ్మది లేని జీవితాన్ని కలిగి మానవుడు సాగిపోతూ వస్తున్నాడు. ఇలాంటి మానవుడు మహిమ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కారణం
మానవుడు చెడిపోయాడు. ఎంత చెడిపోయాడు? ఒక మాట చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మరి మార్క్స్ సువార్త 7:21 చదవండి. ఎవరైనా గట్టిగా చదవండి. మార్క్స్ సువార్త 7:21. మానవులు ఎంత చెడిపోయారు అని అంటే మనుషుని యొక్క హృదయంలో నుండి రాయబడి ఉంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి మనుషుని యొక్క హృదయంలో నుండే బయలు వెళ్ళి మనుషులు ఏం చేసినాయంట? అపవిత్రులుగా చేసినాయి. మనుషుడు ఎవరు? అపవిత్రుడు, పాపభరితమైన జీవితాన్ని కలిగిన వాడు. తిరిగి ఇర్మియా గ్రంథం మరి మన 17:9 రాయబడి ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవారు ఎవరు అంటే భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని, నిన్ను నన్ను కూడా నిర్మాణం చేస్తూ వచ్చిన దేవుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మేము రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో 5 సంవత్సరాలు ఉన్నాం. రాజమండ్రిలో ఒకటి ఉంటుంది, అందరూ తెలుసుగా. దేవుడు రాజమండ్రిలో చెప్పండి. ఏముంటుంది? ఈ నేరస్తులకు అందరికి ఉండేది ఒకటి ఉంది, చెప్పండి. సెంట్రల్ జైలు. అదే రాజమండ్రి సెంట్రల్ జైలు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా నేర చరిత్ర ఎంతంటే ఎంత ఘోరమైన జీవితాలు కలిగిన వారు. తిరిగి చూస్తే అంటే మనుషుల హృదయంలో బయలుపడిన మనుషులు ఏం చేస్తుంటే నేరస్తులుగా చేసి వాడిని శిక్షకు పాత్రులుగా చేస్తూ వచ్చినాయి. అందుకనే కారాగార శిక్ష పడినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చాలా కాలం అయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారు? బయటికి తెస్తారు. బయటికంటే మరి అక్కడ పోలీసు వాళ్ళు 2 పెద్ద పెట్రోల్ బంకులు ఒకటి గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. దానిలో వాళ్ళతో పని చేయిస్తారు. ఎందుకు? వీడు ఎప్పుడైనా బాగుపడితే ఆ తర్వాత బయటికి వెళ్ళి పని అలా చేసుకుంటాడని వారికి అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నిజంగా నేను మరి రాజమండ్రిలో ఉన్న 5 సంవత్సరాల్లో మరి ప్రతిదినం నేను బయటకు వెళితే పెట్రోల్ బంక్ దగ్గర వెళితే ఖచ్చితంగా వాళ్ళతో నేను మాట్లాడేవాడిని. దరిదాపుగా నాకు తెలిసి ఎవరయ్యా మరి ఈ సెంట్రల్ జైల్లో పడినటువంటి వాళ్ళు ఎవరంటే ఎక్కువగా తెనాలి ఏరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. నిజం. తెనాలి ఎవరంటే నా తెనాలి అంటాడు. తెనాలి ఎక్కడ? రావు, పెదరావురు, చిన్నరావురు, ఈ పక్కన కొల్లిపర ఇవన్నీ చెప్తా, ఊర్లన్నీ పేర్లు చెప్తా ఉంటారు. ఎవరిని అడిగినా తీసి చెప్తారు. లేదంటే ఇంకా కొంచెం పోతే ఏంటి ఇటు పల్నాడుకు పోతారు. పల్నాడు వైపు కొన్ని చెప్తారు. ఎక్కువగా గుంటూరు అని చెప్పారు. ఎవరు గుంటూరు అనేది చాలా తక్కువ. ఏంటి ఎవరిని అడిగినా కూడా నేనంటే ఏ వ్యక్తిని నేను వదలను. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఎందుకు జైల్లోకి వచ్చావు, నీ కారణం ఏంటి, మీదే ఊరు, ఇవన్నీ అడిగి వారికి సువార్త చెప్తారనమాట. అప్పుడు కొంచెం బాధగా ఉన్నవాళ్ళు, అయ్యా నేను నేరం చేసి వచ్చానని చెప్పేవాళ్ళు, నేను నేరం చేయకుండా నా మీద ఒట్టిగా పడిందని చెప్పేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కారాగార శిక్ష అక్కడ పడినటువంటి వాళ్ళు కనబడతారు. ఈ సందర్భాన్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చినటువంటి ప్రతిదీ కూడా మనుషుని అపవిత్రులుగా చేసినది. రెండవ మాటకు వస్తే మనుషుని శిక్షకు పాత్రుడుగా చేస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. అలాంటి దీనదశలో మానవుడు పాపభరితమైన జీవితానికి కలిగినటువంటి మానవుడు శిక్షకు అర్హుడైపోతూ వచ్చాడు. ఏ శిక్ష ఉందండి మానవాళికి అంటే అదే 6:23 మనకి ఇచ్చే వివరణ ఏంటంటే రోమాపత్రిక ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఏ మరణం ఇది? సహజంగా లోకంలో మానవులందరూ కూడా జన్మించిన తర్వాత మరణించాల్సిందే. కానీ మానవాళికి ఉన్నటువంటి మరణం, రెండవ మరణం ఉంది ప్రియులారా. మన ఆత్మకు ఒక మరణము ఉంది. అదే అగ్ని గంధకములతో మండు ఉండటము. అదే ప్రకటన 21:8 ఆకలినంత చదవద్దు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదు, ఇది రెండవ మరణము అని రాయబడి ఉంది. అగ్నికి ఆహుతైపోయాడు మానవుడు, శిక్షకు పాత్రుడైపోయాడు మానవుడు. ఇలాంటి మానవాళ్ళని ధన్యులుగా చేయడానికి వచ్చినటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన
దేవాది దేవుడు. ఆయన ఈ భూలోకానికి అనుదించి ఆ పరమును విడిచి పరిశుద్ధ కలిగినటువంటి ఆ దేవుడు అపవిత్రుడైనటువంటి మానవాడిని, తిరిగి శిక్షకు పాత్రుడైనటువంటి మానవాడిని విమోచించి పరిశుద్ధపరిచి ఆయన స్థితపరుస్తున్న నిశ్చలమైన రాజ్యమునకు వారసులుగా చేయడానికి ఆ దేవాది దేవుడే రిక్తుడుగా తగ్గించుకొని లోకమునకు ఆయన అనుదించాడు. అనుదించి అందరి పాపభరితమైన స్థితి నుండి మానవాళిని గొప్ప ధన్యత గల ప్రజలుగా సమకూర్చడానికి కలవరి శిలువనెక్కి ఆఖరి బట్టి వరకు రక్తాన్ని ఆయన ధారలుగా కార్చివేస్తూ వచ్చాడు. పవిత్రమైన రక్తాన్ని కార్చాడు, పరిశుద్ధమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, మానవుని యొక్క పాపం పరిహారం కావడానికి దినాల్లో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నా పాపం పోయిందని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు కూడా లేదు. కారణం ఏంటంటే మానవుని యొక్క పాపం పరిహారం కావాలంటే మత గ్రంథాలు కానీ మరి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ. ఏ రక్తం అది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోళ్ల రక్తం ద్వారా మానవుని యొక్క పాపములకు విమోచన కలగదు. ఏ రక్తం కావాలట? పవిత్రమైన రక్తం కావాలి, నిర్దోషమైన రక్తం. అది ఎక్కడి నుండి వస్తుందనంటే ఆయనే నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకమైన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడని ఆయన గురించి రాయబడింది. ప్రియులారా, పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. పవిత్రమైన తన పుణ్య రక్తాన్ని సర్వలోక మానవిక పాపాన్ని పరిహారం చేయడానికి ఆఖరి బొట్టు వరకు ఆయన ధారణగా ఆయన కార్చివేస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా మరి నమ్మాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, అందుకనే దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే ఆ పవిత్ర రక్తాన్ని కార్చినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి మానవుడు కూడా మరి ఆ నిత్య నరకానికి పోకుండా ఆ నిత్యమైన రాజ్యం మోక్షంలోనికి రావడానికి ఆ దేవాది దేవుడే మానవుని ప్రేమించి మానవుని కొరకు ఈ భూలోకానికి వచ్చి ఈ గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చాడు. సూక్ష్మలో మోక్షం. ఈ మోక్షాన్ని నువ్వు కూడా దర్శించాలనంటే నమ్మిన ఆమె ఎవరు? ధన్యురాలు. ఎలాంటి ధన్యత? ఇప్పుడు రండి 32వ కీర్తన మొదటి 2 వచనాలు. 32వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. ఈ 2 మాటలు చదవండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, ఎవరికి ధన్యత అనంటే తమ పాపముల కొరకు ఎవరైతే ప్రాయశ్చిత్తాన్ని పొందుతారో, అతిక్రమములకు ఎవరైతే మరి పరిహారం పొందుతారో అట్టివారు ధన్యులని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎట్లా మన పాపానికి ప్రాయశ్చిత్తం, మన అపరాధములకు క్షమాపణ ఎట్లా వస్తుందంటే నిర్దోషైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి, అయ్యా మీరు కార్చిన రక్తంతో ఉన్న ప్రతి పాపమును కూడా కడుగమని ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే ఆ దేవాతి దేవుడు నీ పాపమును పరిహారం చేసి ఎప్పుడు మనం చనిపోయినా ఆ నిశ్చలమైన రాజ్యంలో ఉంటామనే ధన్యత దేవుడు మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన దాసురాలు ధన్యురాలు, ఇప్పుడు ధన్యురాలుగా చేయబడింది. నమ్మిన ఆమె ఎవరంటే ఇప్పుడు ధన్యురాలు. ఏమి నమ్ముచు వచ్చింది? ప్రభువు యేసుక్రీస్తు వారు నా పాపం కొరకు చనిపోయారు, ఆయన నా నిమిత్తమై రక్తాన్ని కార్చారు, నా నిమిత్తమైన అపరాధములను కూడా క్షమించి వేయడానికి ఆయన ఆ రక్తమంతా ధారగా కార్చి వేస్తూ వచ్చాడు అన్న సత్యాన్ని ఆమె నమ్మి విశ్వసించి హృదయంలో యేసు ప్రభు వారికి స్థానం ఇచ్చి ఆమె హృదయాన్ని దేవునికి ఏం చేసినట? మందిరంగా ఆమె చేస్తూ వచ్చింది. ఆ కారణాన్ని బట్టి తన దాసురాలు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ధన్యురాలుగా చేస్తూ వచ్చాడు. ఆ ధన్యత నీకు కూడా కావాలని కోరితే యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని నోటితో నీ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే అప్పుడు దేవుడు నేను ధన్యురాలుగా చేసి మోక్షమునకు నిన్ను వారసురాలుగా చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. చూడండి, తన దాసురాలకు ఎలాంటి ధన్యత ఇచ్చాడు దేవుడు ఇప్పుడు అని అంటే మోక్షంలో ప్రవేశించే ధన్యత, పాపములకు పరిహారం కలిగించాడు. రెండవది ఆమె హృదయాన్ని దేవునికి నిలయంగా చేసుకున్నాడు. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తూ వెళితే ఇప్పుడు ఆమెను ధన్యురాలుగా చేశాడు. దేనికి? ఆ మోక్షానికి ధన్యురాలుగా ఆమెను చేస్తూ వచ్చాడు. ఇంకొక మాట చూడండి, ప్రకటన గ్రంథంలో 13:14 ఒక మాట
వ్రాయబడి ఉంటుంది. ప్రకటన 13:14లో అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఆయన ఎక్కడున్నాడని చెప్పాను నేను ముందుగానే. ఆయన పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, నిత్యమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నటువంటి దేవుడు. ఆయన చెప్పాడంటే ఈ మాట, అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా పెట్టిననే మాట ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. ఏంటి ఆ ధన్యత? ఆ క్రింద వ్రాయబడినట్లుగా మనం చూడగలం. ఏమిటి ఆ ధన్యత? నిజమే. వారు తమ ప్రయాసములని కూడా ఏం చేశారంట? విశ్రాంతి పొంది వారి మాన్యాలు ఏం పొందుతున్నారు? ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈనాడు లోకంలో ఎంత కలిగి ఉన్నా శాంతి లేదు, విశ్రాంతి లేదు. ప్రియులారా, తన దాసరాలను ఎక్కడ తీసుకెళ్ళాడట? విశ్రాంతి, నిత్య విశ్రాంతిలోనికి తన దాసరాలను దేవుడు తీసుకొని వెళ్ళాడు. మహిమలోనికి దేవుడు హెచ్చించాడు. ఆ మహిమ రాజ్యమునకు తన దాసురాలను హెచ్చించాడు. ఎంతో గొప్ప ధన్యత తన దాసుల పక్షాన్ని దేవుడు సూచాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అలాంటి ధన్యకరమైన జీవితం నీకు కూడా కావాలని కోరితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి సహోదరి సామ్రాజ్యం గారి యొక్క భౌతిక కాయం ద్వారా దయగలిగిన దేవుడు నీతో కూడా మాట్లాడుచున్నాడు. ఈ ధన్యత నీవు కూడా పొందాలని ఆ ప్రియమైన దేవుడు ఆమె మరణించినా కానీ ఆమె జీవితం ద్వారా మనందరితో ఏం చేస్తున్నాడు? దేవుడు ఇప్పుడు మాట్లాడుచున్నాడు. ఈ ధన్యత నీకు కూడా కావాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతున్నారట? విశ్రాంతిని పొందుతున్నాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. శిక్ష కొట్టివేయబడ్డది. ఇప్పుడు ఎక్కడట? దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో కూడా ఉండి విశ్రాంతిని పొందే గొప్ప ధన్యత దేవుడు తన దాసురాలకు ఇస్తూ వచ్చాడు. సహజంగా మన పిల్లలు ఎవరైనా అమెరికాకు వెళ్తున్నారంటే మనం ఏం చేస్తాం? కొంచెం దుఃఖపడతాం. ఒక ప్రక్కనేమో ధనం చెల్లించి వాళ్ళు వెళ్ళడం మంచిది, వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండడం మంచిది అని ఆలోచిస్తాం. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా ఏడుస్తాం. ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తుంది. ఎందుకు? వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. అయితే ఒక నిరీక్షణ అనేది ఉంది మనకు. ఏంటి? మానవ రీతిగా ఆలోచిస్తే అమెరికా వెళుతున్నారు, అక్కడ చదువుకుంటారు, ఉద్యోగానికి వెళుతున్నారు, మళ్ళా వాళ్ళు వస్తారు అని ఆలోచన మాత్రం ఉంటుంది. దుఃఖం అప్పుడు దుఃఖపడతాం, ఎడబాటని. మరి అదే సమయంలో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అందరూ చెప్తాం, మా పిల్లలు ఎక్కడున్నారని చెప్తాం, అమెరికాలో ఉన్నారు. చాలా గర్వంగా చెప్పుకుంటాం. అవన్నీ చెప్తారా లేదా చెప్పండి? మా పిల్లలు యూఎస్లో ఉన్నారండి, మా ముగ్గురు పిల్లలు యూఎస్లోనే ఉన్నారండి, లేకుంటే మా బంధువులతో యూఎస్లో ఉన్నారండి. అంటే చెప్పడంలో గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్తాం. ఇప్పుడు మనమందరం కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇప్పుడు సామ్రాజ్యం గారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడట? మహిమలోనికి తీసుకుని వెళ్ళాడు, మహిమలోనికి హెచ్చించాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి, దుఃఖపడకూడదు. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ అదే. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకూడదని పౌలు గారు రాస్తూ వచ్చాడు. కనుక నాడు మరి తన దాసులను మహిమలోనికి హెచ్చించాడు కనుక దేవుని మనం ఏం చేయాలి? ఇప్పుడు గణపరచాలి. ఏం చేస్తాం? మా పిల్లలు అమెరికాకి వెళ్ళారంటే స్తుతి కొడికి పెడతామని. స్తుతి కొడికి పెడుతున్నారా లేదా? ఏంటి? తన దాసురాలు ఇప్పుడు మహిమలోనికి దేవుడు హెచ్చించాడు కనుక ప్రభువును మనం గణపరచాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామం ఏం కలగాలంట? మహిమ కలగాలి. దుఃఖపడకూడదు. ఇది మన వ్యక్తిగతమైన జీవితాల్లో గుర్తించాలి. మన పిల్లలు కానీ, మరి మనవాళ్ళు మనవరాలు కావచ్చు, బంధుమిత్రాదులు కావచ్చు, అక్కజనులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రాదులు ఎవరైనప్పటికీ కూడా దుఃఖపడకూడదు. తన దాసురాలు ధన్యురాలుగా చేసి నమ్మిన ఆమె ధన్యురాలు పరిశుద్ధతలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. తన శిక్షణ దేవుడు కొట్టివేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మహిమకు అర్హురాలుగా తన దేవుడు తనను హెచ్చిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, నిత్య విశ్రాంతిలోనికి తన దాసురాలను దేవుడు తీసుకొని వెళ్ళాడు. దాన్ని బట్టి దేవుని మనం కనపరచాలి. అందుకని ఈ ధన్యత నీకు కూడా కావాలని కోరినట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో తన దాసురాల భౌతిక ఆయన ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నా ప్రియులారా,
నా అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, బంధుమిత్రాదులారా, ఒకవేళ మీ మరణం తథ్యమైతే ఆ ధన్యత నీకుందా అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఈ ధన్యత నీకు కూడా కావాలని కోరినట్లయితే ఒక చిన్న మాట, యేసయ్య పాపిని, నన్ను కూడా క్షమించి నీ బిడ్డగా స్వీకరించు, ఈ ధన్యకరమైన జీవితాన్ని నాకు కూడా నిత్య విశ్రాంతి ఇవ్వగాలు, ఆ విశ్రాంతిలో నేను కూడా ఉన్నట్లుగా, అనిత్యమైన మోక్షంలో నేను కూడా ఉన్నట్లుగా నా పాప దోషాలన్నీ కూడా పరిహరించాయి అని చిన్న మాటలో ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపను మనం కలిగి పవిత్రులుగా చేస్తుంది, మహిమకు మనల్ని వారసులుగా చేస్తుంది. ఇది నీకు కూడా కావాలని కోరితే, ఈ ధన్యత నీకు కూడా కావాలని కోరితే, నమ్మిన ఆమె ధన్యురాలన్న ఈ మాట నీ వ్యక్తిగతమైన జీవితంలో నీవు కూడా నమ్మి విశ్వాసం ఇచ్చినట్లయితే ఇప్పుడే ఈ ధన్యత దేవుడు నీకు కూడా ఇస్తాడు. నిత్య విశ్రాంతి నీకు సంపూర్ణంగా దేవుడు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి 2 నిమిషాలు. పైగా దేవుడు ప్రేమించి మనందరితో మాట్లాడుతూ వచ్చారు. సామ్రాజ్యం గారు దేవుని నమ్మి ధన్యురాలుగా చేయబడ్డారు. మహిమలోనికి దేవుడు హెచ్చించబడుతూ వచ్చాడు. మహిమకు దూరమైన నిన్ను నన్ను కూడా దయగా దేవుడు ప్రేమించి తిరిగి మన నిమిత్తమై మనము నుంచి లోకానికి వచ్చి మన పాపభరితమైన స్థితి అంతా కూడా తొలగించి అపవిత్రపరచబడిన మన హృదయాలు, అపవిత్రపరచబడిన జీవితం, తిరిగి నిత్యాగ్నికి ఆహుతైపోయిన మన స్థితిని అంతా కూడా చూసినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఆఖరిగా సామ్రాజ్యం గారి భౌతిక ఆయన ద్వారా దేవుడు మీద మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. 2 నిమిషాలు ఆలోచించు. మరణం మనల్ని కలుసుకుంటుందో తెలియదు. మన బ్రతికుండగానే, మన గొంతులో ప్రాణం ఉండగానే ఆ ప్రేమమూర్తి తన దాసులకు భౌతిక ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. యేసయ్య నిజమే, నా బాహ్య రహస్య జీవితంలో మీకు ఇష్టం కానీ పాపం ఉంది, అపవిత్రత ఉంది, నా హృదయం అంతా కూడా మోసకరమైనది, నిజమే అపవిత్రమైన తలంపులు నా జీవితంలో ఉన్నాయి. అయ్యా, ఈ పాపభరితమైన స్థితి మహిమకు నన్ను దూరస్తులుగా చేసినదని మీ వాక్యం ద్వారా నాకు జ్ఞాపకం చేశారు. యేసయ్య, పాపినైన నన్ను కూడా క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా, ఆ ధన్యత నాకు కూడా దయచేయ్యా, ఆ మోక్షంలో నేను కూడా ప్రవేశించినట్లుగా యేసయ్య నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా. ఒక చిన్న మాటలో ప్రార్థన చేస్తావా? యేసయ్య నేను ఆశీర్వదిస్తాను, ధన్యురాలుగా చేస్తాను, ధన్యుడిగా చేస్తాను. నీకు కూడా ఈ ధన్యత కావాలని కోరినట్లయితే పవిత్రమైన యేసుక్రీస్తు యొక్క రక్తం నీ కొరకు సిద్ధంగా ఉంది. నువ్వు ఎవరైనా కావచ్చు. 2 నిమిషాలు ఆలోచించు. నిర్ణయం నీదే. మోక్షమా, నరకాగిని ఉండవా? నిర్ణయించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తన దాసురాలు మీతో మాట్లాడుతూ, బంధువురాలు మాట్లాడుతూ, నేను ఆ మోక్షంలో ప్రవేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నీకు కూడా కావాలని కోరినట్లయితే యేసయ్య నా హృదయంలోనికి రండి, నన్ను పవిత్రపరచండి, నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. చిన్న మాట ప్రార్థన చేయి. దేవుడు నేను దీవిస్తాను. ఆయన రక్తాన్ని ఆశ్రయించు. యేసయ్యను క్షమించి నీ బిడ్డగా స్వీకరించండి. చిన్న ప్రార్థన చేయి. వాస్తవంగా ఇది ప్రార్థన అయితే ఈ మోక్షం నీకు కూడా కావాలని కోరితే, ఈ ధన్యకరమైన జీవితం కావాలని కోరితే యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడుగుతూ ఉంటే ఈ చేతిని కరముడులో తనకంటే పైగా చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. తన దాసురాల యొక్క భౌతిక మాట్లాడుతూ, అమ్మా దేవుడు నేను దీవించును గాక, నీ హస్తాన్ని ప్రభు బలపరచును గాక, నేను రక్షణతో అలంకరించును గాక, నేను కూడా ధన్యురాలుగా చేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? దగ్గర దేవుడు మాట్లాడుచున్నాడు. ఆఖరిగా తన దాసుల యొక్క భౌతిక ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యేసయ్య నాకు కూడా ఈ ధన్యత కావాలని కోరినటువంటి వారు ఉంటే, యథార్థంగా ఈ పాపం ఒప్పుకుంటూ ఉంటే నీ చేతిని కరముడులాగా తన కంటే పైగా చూపించు. సూక్ష్మలో మోక్షం దయగల దేవుడు నేను మోక్ష రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడు ఉన్నారు. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేశారు? దుఃఖపడద్దు కానీ నీ పాపల విషయమై పశ్చాత్తాపంతో అయ్యా నన్ను కడిగి పవిత్రపరిచి నీ బిడ్డగా స్వీకరించని వారు ఉంటే మీ చేతిని కనబడలాగా చూపించండి. దేవుడు మీరు దీవిస్తారు. ఆఖరిగా ముగింపులో అడుగు, ఇంకెవరైనా ఉన్నారా? దయగల దేవుడు మీరు దీవించగా. ఇంకా ఎవరైనా యేసయ్య నిన్ను దాటిపోకముందే మోక్షానికి నన్ను వారసురాలుగా చేయమని అడుగుతుంటే నీ చేతిని చూపించి ప్రార్థన చేస్తా. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ప్రార్థన చేస్తా. చేతులు చేయండి. రండి.
ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవాలయానికి తండ్రి, మహోన్నతమైన దేవాలయ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమయంలోని దాసులను సామ్రాజ్యమ్మ విషయమై ఆ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్న ఈ దాసురాల్ని రక్షించుకొని తను ఎందు ఉంచిన నమ్మకను బట్టి నన్ను ధన్యవాదాలుగా చేసిన మీ మహాకృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తన యాత్ర జీవితాలను ముగించుకొని ప్రభా మీ సన్నిధానంలోకి చేరడానికి మహిమలో మేము ప్రవేశించడానికి ప్రపంచంతో వచ్చాను. అతని తన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీరు సహాయపడుతూ వచ్చారు, ప్రపంచిస్తూ వచ్చారు. అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దాసుల ద్వారా అందించబడిన ప్రతి మాట అనేక హృదయాలలో ముద్రించి భద్రపరచబడినట్లుగా మీరే సహాయపడుతారని నాకు కోరుకుంటున్నాను. ఇంకా ఎంతమంది ప్రభు మీరు నమ్మక అన్ని పేరుగా జీవితంలో శాపగ్రస్తమైన జీవితాన్ని కింద వర్షం టెంట్ కింద కూర్చున్నారు. ఏం అడ్డం లేదు ఇక్కడ, సైడ్కి ఏం అడ్డం లేదు. కొంచెం లోపల ప్రతి చివరికి వచ్చింది లోపలికి అదే ఇప్పుడు చెప్తున్నారు సైంటిస్ట్ అని అక్కడ ఇల్లు కట్టి ఒంగోలు ఇల్లు కట్టండి. అలా పెట్టుకో అంటే ఎవరైనా వచ్చినా తగలకుండా. ఇక్కడ చిన్న పేరు పేరు సమాధానం ఇచ్చి ఆత్మకుడు ఆ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, ఒక చిన్న పాట పాడుతుందా. ఆ సమయంలో ఆఖరిగా చూడాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే నెమ్మదిగా ఒక లైన్లో వచ్చేట్టు చూసి వెళ్ళండి. తర్వాత మరి బాలికాయని ఆ వెహికల్లో తీసుకొని పొలం దగ్గర సమాధి చేశారు కదా, అక్కడ పెడతా. వెహికల్స్లో రాగలిగినటువంటి వాళ్ళు రావచ్చు. సమయంలో చూడాలని ఆశ కలిగిన వాళ్ళు సాధ్యంగా ఇచ్చిన పాట పాడుతుండగా నెమ్మదిగా లైన్లో వచ్చి చూసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తుంది. చీర వేసుకోండి, కుర్చీ వేసుకోండి. సంఖ్య 703. నీవే నమ్మకమైన సమాజుడవు, నీవే నమ్మకమైన సమాజుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ఎంతో గొప్ప అద్భుతమైన నమ్మకమైన సమాజుడవు.
అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువనుచు అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువనుచు నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సమాజుడవు ప్రభువా నీవే మీరు మీ రాజ్యంలో తెలుసుకున్నందుకే తీసుకున్నాం అతని యాత్ర ముగించుకొని నమ్మకమైన సాక్షిగా అది నిలవబెట్టుకొని చేసినందుకు వందనాలు ఇస్తున్నాం. అది ఇక్కడ విడవబడినటువంటి కుటుంబానికి ఆదరణగా ఉండండి. బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతని గారు లేని చోటు మీరు తెలుస్తూ ఈ కుటుంబానికి ఆదరించాలని ముందున్న స్థాపన సమయంలో కూడా ప్రభు మీ నామకరంగా జరిగించున్నాం. ఒకరి మరణ దినము ఒకరి జన్మదినము కన్నా మరణ దినం మేలని సృష్టించి ఈ మరణ దినాన్ని ప్రశ్నించుకుని అనేక రక్షణ వైపు మరియు ప్రపంచం చేరవచ్చిన వీళ్ళందరినీ మీకే మహిమాగత ప్రభావాన్ని చెల్లించి మా రక్షకులైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సాయంకాలం స్తుతి కూడి ఉంటుంది కనుక అందరూ కూడా ఈ కూడికలో పాల్గొని పొందాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. కూడిక అయిన తర్వాత భోజనాలు కూడా ఉంటాయి, గమనించాలి. మరి అందరూ కూడా ఈ కూడికకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ బర్రెలు అయిపోయినాయి. గమనించండి, భూస్థాపన పెడతాం. భూస్థాపన నుంచి వచ్చిన తర్వాత భోజన ఏర్పాటు కూడా ఉన్నది. భోజించవచ్చు. సాయంకాలం మళ్ళీ ఎవరైతే బంధుమిత్రాదులు చేరవచ్చారో మీరు మీ ఇరువురు వారిని ఆహ్వానించండి. 5:30 గంటలకు సాయంకాలం స్తుతి ఆదరణ కొరకు చిన్న కూడిక మందిరంలోనే మనం కలిగి ఉన్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. తిరిగి సాయంకాలం కూడా ఆ కూడిక అయిన తర్వాత ఇక్కడ అందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. మీరు ఒకవేళ బంధువులు ఊరు వచ్చినట్లయితే మీరు కూడా ఆ కూడికలకు మరి అయిన తర్వాత భోజనం చేసి మీరు వెళ్ళిపోవచ్చు. విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. పాల్గొనాలి. దయలేదండి సామ్రాజ్యం గారి దేవాలని పుస్తకం చేయండి. వాతావరణాన్ని ఉంచుకోండి. దాసులు జార్జి దాసు గారు దయలేని మాకండి పిల్లలు పరిచయం చేస్తున్నారు. దయచేయము. అదే సమయంలో విడబెడతారు కుటుంబం, పిల్లలు, దేవాబలి బంధుమిత్రాదులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరికీ కూడా ఒక ఆదరణ కలిగించము. వారు కూడా ధన్యులుగా చేయబడినట్లుగా దేవ మీరు కృపదయం చేసి మన హృదయంలో కూడా నూతన కార్యాన్ని జరిగించి మీ వాక్యం ఫలించినట్లుగా సహాయపడి దీవించాం. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప సమాధానం పరిశుద్ధాత్మ కలగలి అన్ని సర్వస్వ సమాధానం ఆదరణ బోధాత్మల కుటుంబానికి బిడ్డలు సదాకాలం తోడయుండి బలపరిచి ఆశీర్వదించాడు పెంచుకున్నగా. రండి వాటిని తీసుకెళ్ళి అక్కడ మరి బండి ఉంది కదా దానిలో
చేయి తీసేమని. ఒక లెక్క బలమై పెడితే నెట్ మీరు వెనక్కి రండి. పెట్టినోళ్ళు బాక్స్ పెట్టినోళ్ళు రండి. బాక్స్ పెట్టినోళ్ళు ఎక్కడ ఫ్రంట్ కూర్చో, డ్రైవర్ పక్కన కంఫర్ట్ గా. ఇక్కడ ఎందుకు వ్యాన్ ఉంది, ఎక్కే వాళ్ళు వ్యాన్ ఎక్కేయండి. ఎక్కువ బాక్స్ పెట్టినోళ్ళు నేను అక్కడ ఉంటాను. మా ఎవరన్నా రావాల్సిన వాళ్ళు వ్యాన్ ఉంది, వ్యాన్లో ఎక్కొచ్చు. బెరాక చేసి వ్యాన్ ఉంది, వ్యాన్లో ఎక్కి రావచ్చు. డ్రైవర్ పక్కన ఇటు రండి, ఇటు ముందుకు వచ్చి రండి. ప్రీతి, ఎవరు ప్రీతినా? ప్రీతి వ్యాన్ ఎక్కమ్మా, వ్యాన్ ఎక్కు. లేదా ఇక్కడ ఎక్కి కూర్చుండి కూర్చోండి. కార్లో ఎక్కిరమ్మా. ప్రీతి వస్తున్నావా? ఇందా కార్ నువ్వు ఎక్కడ ఎక్కండి. రాజు గారు వ్యాన్ వెళ్ళిపోయింది, మీరు పదండి. వ్యాన్ బయలుదేరి బండి మీద ఎక్కించారండి. నేను ఉన్నారు బండి మీద. మీ బండి మీద ఉన్నారా? వ్యాన్ ముందు బాగున్నాయండి. యాత్రికులను
నిత్యము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమిగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమిగా నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు పవనుని చూచి నేను హర్షింతును నిత్యము పవనుని చూచి నేను హర్షింతును
పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను దూతలు పాడుచున్నారు పరమందున దివారాత్రములందు పాడుచున్నారు దూతలు పాడుచున్నారు పరమందున దివారాత్రములందు పాడుచున్నారు పవనుని చూచి నేను హర్షింతును నిత్యము పవనుని చూచి నేను హర్షింతును నిత్యము పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడెగేదను వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదనమదిలో ఆయన చెంతనుండ కాంక్షించేదనమదిలో
పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరి ప్రియులను పొందిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ధన సంపదలు గౌరవములు ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమున ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమున పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకునే లోకము శాపము చేకూర్చుకునే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను తెలుపుమో నా అందము నాకు తెలుపుమో నా అందము నాకు తెలుపుమో నా ఆయువు ఎంతో తెలుపుమో నా అందము నాకు తెలుపుమో నా ఆయువు ఎంతో తెలుపుమో ఎంత అల్పుడనో తెలుపుమో ఎంత అల్పుడనో విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరి
ప్రభు దూర్తెరిగితిని ఆ దినము ప్రభు దూర్తెరిగితిని నీ రక్తము చే మార్చబడితిని ఆ దినము ప్రభు దూర్తెరిగితిని నీ రక్తము చే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే నేను నీ దరినే చేరెదను యాత్రికుడనే నీ లోకములో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొంది నేను యేసునే పొంది పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను యాత్రికుడనే నీ యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసునే పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నా నేత్రములు మోయబడగా నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నీలలో నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నీలలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశము నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని
ఎవరైనా ఒక లెక్కలు ఒకటి కాదు. ఓకేనా? ఓకే, చాలు 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 చాలు. రే 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 దగ్గర వచ్చినాక వెళ్ళాలి. ఇద్దరు లోనికి వెళ్ళాలి. వాడు తగలు కూడా ఇద్దరు లోనికి వెళ్ళి ఎత్తి పెట్టాలి. పట్టుకోండి. జాగ్రత్త. దాంట్లోకి ఎక్కాలి. ఎక్కండి. దాంట్లో ఎక్కండి. ఒక్కడే పట్టలేడు. లోనికి వెళ్ళండి. ఇంకో డాడీ ఇదిగో కొట్టే కొట్టు గబకని కొట్టు వాన పడుతుంది. మనం చదువుతాం. కొట్టే కొట్టే వర్షం పడుతుంది. 4వ అధ్యాయం 13వ నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు యేసు మృతులను తిరిగి లేచిన అదే ప్రకారము ఆయన విశ్వాసం ఆయన తనతో కూడా వెంట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు మాట్లాడదు 2 నిమిషాలు. స్త్రీలరా, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే ఇది ఒక నిద్ర. ఆ నిద్రపోయిన వ్యక్తి తిరిగి లేస్తారు అనేది క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ. అందుకనే మన దాసరాజు సామ్రాజ్యం గారు క్రీస్తునందు నిద్రించారు. ఒకరోజు ఆమెను తిరిగి దేవుడు లేపుతాడు. అది ఎట్లా అంటే యేసు ప్రభువారు మనందరి పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. అది ఎవరైతే నమ్ముతారో విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి ఈ నిరీక్షణ దేవుడు తిరిగి ప్రభు మాటను బట్టి మనం ఒకరినొకరు ఆదరించుకునే వాళ్ళని దేవుని యొక్క వాక్యంలో ఆఖరి మాట రాయబడింది. ఆ తర్వాత ప్రసంగి మరి 12:7 ఒక మాట రాయబడింది. మొన్న అనేది వెనకటి వెళ్ళి మరల మంటికి పోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరినని ఉంది. మన్నైపోతుంది మట్టి. మన శరీరం మన నుండి తీయబడింది కనుక అది మట్టి అయిపోతుంది. అయితే క్రైస్తవునికి ఉన్న ఈ నిరీక్షణ ఏంటంటే ఒకరోజు మహిమదేహంతో దేవుడు లేపుతాడు. అందుకని కొరింథీ పత్రికలో రాయబడింది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా
లేపబడుతుందని ఆ నిరీక్షణతోనే తన దాసురాలికి భౌతికాన్ని మట్టికి అప్పగిస్తున్నా. మరో మాట ఏంటంటే ఆదాముతో దేవుడు చెప్పాడు, నేల నుండి తీయబడితే తిరిగి మన్నై పోదవదని ఆ మాట చెప్పాడు. అది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని తన దాసురాలను మంటికి అప్పగిస్తున్నా. దయగల తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి వందనములు. మీ దాసురాలు సామ్రాజ్యం గారి యొక్క భౌతికాయని ప్రభువా మీ నామం పేరిట మట్టికి అప్పగిస్తున్నాం. ప్రభు దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. తన బిడ్డలకు కుటుంబానికి గొప్ప ఆదరణ కలిగించి మహిమ పొందండి. దేవా మీ నామం పేరిట ఎత్తు చూడగా ఒకరోజు మహిమ దేవుని దాసురాలు లేపుతారని నిరీక్షణ ఈ బిడ్డలందరూ కూడా దయచేయండి. తన దాసురాలు ఏ దేవుని అంగీకరించారో వారు కూడా అంగీకరించి ఈ రాజ్యములకు వారసులవుతూ సహాయపడి అందరినీ దీవించండి, రక్షణ అలంకరించండి, ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మట్టి వేయండి, మట్టి సైడ్లో వేయండి. శశాంక్ బావ ఒక క్లిక్ కొట్టు, ఫేస్ ఒక క్లిక్ కొట్టు. కొద్దిగా వర్క్ అట్ట. సరే, ఆశీర్వాదం ఇస్తాం. క్లిక్ కొట్టు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఏదో ఒక ఆదరణ బోధాలు కుటుంబానికి మార్గాల్లో వర్ధలు చేసి నడిపించుకోండి. నూతనాకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతనాకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. సముద్రమికను లేదు అందున్న వెళ్ళను, ఆకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతనాకాశమును భూమి నేను చూచితి, అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. ఓకే, ఓకే. జాగ్రత్త పెట్టి దాని మీద పట్టగా పెట్టినప్పుడు రాళ్ళు పెట్టద్దు దాని మీద. రాళ్ళు పెట్టాలి, ఇప్పుడే పెట్టేస్తారు. అదే ఇప్పుడే పెట్టేసి గుడి తీసేయండి. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్.
మన ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. మన ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము. నిష్కళంకులమై శుద్ధులమై, నిష్కళంకులమై శుద్ధులమై, శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదాము, పరిపూర్ణతను చేపట్టుదాము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. సర్వామిచ్చటనే విడువవలెన్, విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. ఆత్మీయ నేత్రాలతో చూచెదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ఆత్మీయ నేత్రాలతో చూచెదాము, ఎంత అద్భుతము సౌందర్య నగరం. ప్రభువు చెంతకు వెళ్ళేదము, ప్రభువు చెంతకు వెళ్ళేదము, వెళ్ళేదము. విజయోత్సవముతో ప్రవేశించెదము, విజయోత్సవముతో ప్రవేశించెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. సర్వామిచ్చటనే విడువవలెన్, విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. స్తుతియో మహిమ ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవో కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవో కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఆ దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా
ఆ దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వామిచ్చటనే